రోమాపత్రిక 16వ అధ్యాయం వచనం 20 అండి. రోమాపత్రిక 16వ అధ్యాయములో సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఈ సంఘానికి, ఈ గ్రామానికి కూడా మనందరికీ సదా తోడుగా ఉండునుగాక. ఆమేన్. దేవుని కృప మనకు తోడుగా ఉంటే, దైవ కృప మనతో వెన్నంటి ఉంటే, మనము ఎక్కడికి వెళ్ళినా ఓడిపోకుండా గెలిచే తీరుతాం. దేవుని ప్రజలారా, మనము గెలవాలి, నిలవాలి అన్నా, ఫలించాలి అన్నా, ఆనందభరితులం కావాలి అన్నా, లోకమంతా ఒకటైపోయి మనం ఒంటరి అయిపోయినా మనతో గాని దేవుని కృప ఉండి ఉంటే తప్పకుండా మన జీవితాలు సువర్ణమయంగా మార్చబడతాయి. ఈ రాత్రి 16 సంవత్సరాల వార్షికోత్సవం. గత 15 ఏళ్ళు ప్రభువు కాపాడి ఇన్ని వసంతాలలో ఆయన తోడుగా ఉండి, ఎన్నో శ్రమలలో తోడుగా ఉండి తన దాసుల్ని పరిచయం ప్రభు జ్ఞాపకం చేసుకొని మరొక నూతన ఏడాది ప్రభు ఈ మందిరానికి అనుగ్రహించారు. అయితే ఈ రాత్రి ఈ యొక్క గ్రామానికి దేవుని కృప తోడుగా ఉండాలి. ఈ సంఘమునకు కూడిన సంఘబిడ్డలకు ప్రభు కృప తోడుగా ఉండాలి. ఆ ప్రభు కృప తోడుగా ఉండాలి అంటే మనందరి పాదముల క్రింద, మన కాళ్ళ క్రింద అబద్ధమునకు జనకుడను, అసత్యమునకు మూల పురుషుడును, ధర్మ విరోధిని, మహాఘట సర్పం, సత్య వినాశకుడు ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క యుగ పురుషుడిని మన కాళ్ళ కింద దేవుడు త్రొక్కిస్తానని వాగ్దానం చేశాడు. ఈ రాత్రి ఈ పరిచర్య ద్వారా, ఆమేన్, ఈ మందిరం యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము ద్వారా దేవుడు తన సేవకులు ఆంద్రేయ గారి పరిచర్యల ద్వారా ఈ ప్రాంతాలలో సాతానుని ఓడించబోతున్నారు. ఆమేన్. సాతాను ఓడిపోయే పరిచర్యలు ప్రభువు చేయించబోతున్నాడు. అంతేకాదు తన కృపను తన సేవకునికి, సంఘానికి కూడిన మనకి సమృద్ధిగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి సాతాను ఓడిపోయి సంఘం గెలవాలి అంటే, దేవుని కృప పరిచర్యకు తోడుగా ఉండాలంటే సంఘానికి ఏం అవసరమో ఒక 4 స్తంభాల కోసం, 4 ప్రాముఖ్య విషయాల కోసం మీకు చెబుతాను. గత ఆదివారం నేను మా చర్చిలో ఇదే వాక్యం చెప్పాను. చాలామంది తీర్మానం చేసుకున్నారు, చాలామంది డెడికేట్ చేసుకున్నారు. మా చర్చిలో ఆదివారం ఈ వాక్యం చెబితే ఆదివారం ఇదే సందేశాన్ని మా సంఘస్థులు నేను పంచుకున్నాను. చాలామంది తమ్మును తమ ప్రభుకు ప్రతిష్ఠించుకున్నారు. పరిచర్య కొరకు, అలాగనే ఆర్థిక అవసరతల కొరకు, సేవకుడి బాగోగుల కొరకు తమ డెడికేట్ చేసుకున్నారు. నేను కూడా సమయం పాటిస్తాను. ఈ రాత్రి సమయానికి ముగిస్తాను. కానీ ఈ రాత్రి మనం తాకబడి వెళదాం ప్రియులారా, దర్శించబడి వెళదాం. ఆమేన్. మనందరం దీవించబడి వెళదాం. మన కాళ్ళ క్రింద సమాధానకర్తయగు దేవుడు నీ కాళ్ళ కింద నీ సమస్యలను త్రొక్కించబోతున్నాడు, రోగాలను త్రొక్కించబోతున్నాడు, అవమానాలను త్రొక్కించబోతున్నాడు. నీ దుఃఖమైన దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. ప్రభు తన మహాకృప ఈ రాత్రి నీకు సమృద్ధిగా ఆజ్ఞాపించి అనుగ్రహించబోతున్నాడు. దేవుని కృప మనకు తోడుగా ఉండాలి అంటే, మన కాళ్ళ కింద సమస్యలు వెళ్ళిపోవాలి అంటే, మన కాళ్ళ కిందకు రోగాలు పోవాలి అంటే, మనం వాటిని త్రొక్కి నిలదొక్కుకోవాలి, నిలబడాలి, గెలవాలి అంటే, జయకరమైన జీవితం జీవించాలంటే ఏం చేయాలో 4 విషయాలు చెప్తాను. మొట్టమొదటి ఒకసారి రోమాపత్రికల్లో 16వ అధ్యాయంలో సంఘం గెలవాలి అంటే, సంఘం ప్రభు కృపలో సాగాలి అంటే, సమాధానకర్తయగు దేవుడు సంఘమును గెలిపించాలి అంటే సంఘం ఎలా ఉండాలి అంటే ప్రియులారా, రోమాపత్రికలో 16వ అధ్యాయంలో ప్రియులారా వచనం 1 అండి, 1 మరియు 2. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అని ఒక ఆడావిడ ఉంది. చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసింది ఏదైనా ఒకవేళ ఉంటే సహాయము చేయండి అని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేస్తున్నాను. ఆమె అనేకులకును
నాకును సహాయకురాలుగా ఉన్నది దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంఘం ఉజ్జీవించబడాలి అంటే, సంఘం గెలవాలి అంటే, సార్వత్రిక సంఘం దేదీప్యమానమై లోకమునకు వెలుగునివ్వాలి అంటే, సంఘమునకు సమాధానకర్తయకు దేవుడి కృప తోడుగా ఉండి సంఘం ఓటమిని చెందకుండా కలకాలం పచ్చగా ఉండాలి అంటే 15 ఏళ్ళే కాదు, 16 ఏళ్ళే కాదు, యేసు వచ్చు వరకు ఈ సంఘ పరిచర్య నిలదొక్కుని ఈ ప్రాంతాల ప్రభు కొరకు గెలవాలి అంటే వాక్యం మాట్లాడుతుంది. సంఘం ఎలా ఉండాలి, సంఘం ఎలాంటి స్తంభాలను కలిగి ఉండాలి, సంఘ బిడ్డలు ఎలా బ్రతకాలి. రోమాపత్రిక 16వ అధ్యాయంలో మనం చదివితే, ఇంటికి చదివితే 29 మంది ఉన్నారు యోధులు. 1వ అధ్యాయం నుండి 16 వరకు 29 మంది ఉన్నారు. మరలా 21 నుంచి ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ పత్రికలో యోధులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి దైవజనుడు పక్షం నిలబడ్డారు. పౌలు గారు ఒక్కడే సేవ చేసేయలేదు, ఇన్ని పత్రికలు రాసేయలేదు. బలంగా ఆయన పరిగెత్తి సంఘ సంస్థాపన చేసి ఒక ఐతకును లేపి, ఆమేన్ ఆమేన్, ఒక పుతోనుని వెళ్ళగొట్టి అద్భుతాలను ఆవిష్కరించి బలమైన సేవ పౌలు గారే చేయలేదు. పౌలు గారితో పాటు యోధులు వెనక నిలబడ్డారు. అందులో ఒకడు తుకీకు, తిమోతి, బర్నబా, శీల, ఎపఫ్రోదితు, ఒనేసిఫోరు, అలాగనే చాలామంది భక్తులు. ఆ భక్తుల లిస్ట్ అంతా ఇక్కడ రాయబడింది. ఇంతమంది యోధులు ఉండబట్టే ఒక నాయకుడు బలమైన సేవ చేయగలిగాడు. ఆంద్రయ్య గారు బలమైన సేవ చేసి, ఆంద్రయ్య గారు అద్భుతాలను జరిగించి, ఆంద్రయ్య గారు ఈ ప్రాంతంలో ఉజ్జీవాన్ని రగిలించాలి అంటే ఆయన వెనక సంఘం అనే యోధులు నిలబడి తీరాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సంఘములకు ప్రభు కృప తోడుగా ఉండాలి అంటే, సంఘం సాతానుని చితక త్రొక్కాలి అంటే, సంఘములో అద్భుతాలు జరిగించబడాలి అంటే, ఏ రోగి వచ్చినా, ఎలాంటి జబ్బున్నవాడు వచ్చినా, బెతెస్దా కోనేరు అనబడిన ఈ సంఘమునకు రాగానే, నీళ్లు కదలగానే రోగాలు పోవాలి అంటే, దయ్యాలు పోవాలి అంటే, జీవితాలు మారాలి అంటే, ఈ రాత్రి సంఘములో 4 రకాల వ్యక్తులు ఉండాలి. సేవకుడికి 4 రకాల సహకారం ఉండాలి. మొట్టమొదటిగా పౌలు గారు మాట్లాడతాడు. ఫీబే అనే ఒక ఆవిడ ఉంది. ఆమె కెంక్రయ అనే ఊరిలో ఉంది. ఆమె ఎవరు అంటే సంఘ పరిచారకురాలు. ఆమె చెబుదామండి, ఎవరండి ఆవిడ? సంఘ పరిచారకురాలు. ఈ రాత్రి సంఘములో ఆఫీస్ లాగా, డ్యూటీ లాగా, బిజినెస్ లాగా బిజీగా వచ్చి పోయేవారు కాదు. సంఘములో పరిచర్య చేసే పరిచారకులు దేవునికి కావాలి. సంఘం బలపడాలి అంటే సంఘములో పరిచర్య చేసే ఆడబిడ్డలు కావాలి, మగవారు కావాలి, యవనస్తులు కావాలి, ఫీబే లాంటి వారు కావాలి. ఆమెకున్న టైటిల్ ఏంటంటే ఆమె సింగర్ కాదు, ఆమె ప్రీచర్ కాదు, ఆమె స్పీకర్ కాదు, ఆమె గివర్ కాదు, ఆమె స్పాన్సర్ కాదు. ఆమె ఎవరు? పరిచారకురాలు. ఆమె పరిచర్య చేసేది, చర్చిని తుడిచేది, తడిగుడ్డ పెట్టేది, పరదాలు వేసేది, అంట్లు తోమేది, అన్నం వండేది, నీళ్లు పెట్టేది, బూజులు దులిపేది, ఫ్యాన్లు తుడిచేది. ఏ కార్యక్రమం అయినా అందరికన్నా ముందు వచ్చి అన్ని పనులు మానుకొని సర్వశక్తులను ఒడ్డి ఆమె సంఘానికి సేవ చేసింది. అలాంటి వారు ఉండబట్టే పౌలు పత్రికలు రాసి సంఘాలను రేకెత్తించగలిగాడు. ఈ రాత్రి మన సేవకుడు లేక మీ దైవజనుడు లేక ఈ వాక్యం ఉన్నటువంటి మీ సంఘాల్లో కాపరి బలమైన సేవ చేయాలి అంటే మన సంఘాల్లో ఫీబేలు కావాలి, ఫీబే ఉండాలి. ఫీబే ఉంటే మనం ఏమనుకుంటామంటే మంచి మ్యూజిక్ టీమ్స్ ఉంటే బాగున్ను, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే బాగున్ను, తర్వాత మంచి సౌండ్ బాక్సులు ఉంటే బాగున్ను, నా చర్చ డెవలప్మెంట్ అయిపోద్ది. కాదు, సంఘం అభివృద్ధి పొందాలి అంటే, అపవాది ఓడిపోవాలంటే ఈ రాత్రి సంఘములో పరిచారకులు కావాలి, పరిచర్య చేసేవారు కావాలి అని రాస్తూ, ఫీబే అన్నాక ఆవిడ ఉంది, ఆమెకు మీరు హెల్ప్ చేయండి. ఎందుకంటే ఆమె అనేకులకును నాకును సహాయం చేసింది. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు, ఆమె అనేకులకును నాకును సహాయం చేసింది. నాకే కాదు, నాతో ఉన్న బృందమునకు, నాతో ఉన్న టీంకు, నాతో ఉన్న కాపర సమాజం అంతటికి కూడా ఆమె ఎంతో ఉపయోగపడి సహాయం చేసిందని
ఫీబే అన్నవాడి కోసం పౌలు గారు సాక్ష్యం ఇచ్చాడు. ఈ రాత్రి సంఘం బలపడాలి అంటే ఒకటవదిగా సంఘములో సహాయకులు కావాలి. ఆమె చెప్పండి ఒకసారి. సంఘములో సహాయము చేసేవారు లేవాలి. సహాయం అనే స్తంభం ఉంటేనే ఆ సంఘం సత్యమునకు ఆధారంగా నిలబడుతుంది. సేవకుడు చెయ్యి చాపకుండా, పాస్టర్ గారు దిగులు పడకుండా, పాస్టర్ అమ్మ గారు ఏడవకుండా, పాస్టర్ గారి పిల్లలు చింత చెందకుండా ఈ లోకములో బలమైన సేవలు చేయాలి అంటే, ఒక క్రిస్మస్ వస్తే, ఒక ఈస్టర్ వస్తే, ఒక పండగ వస్తే, పాస్టర్ గారు కూతురు లేక సేవకుల కూతురు లేక సువార్థికుల పిల్లల కుటుంబాల్లో సమస్యలు వస్తే అవి రాకుండా ఉండడానికి రాత్రి అడ్డుపడే సహాయకులు దేవుని కావాలి. ఒక సహాయకురాలు కావాలి. ఈ రాత్రి ఈ వాక్యం వింటూ ఉండగా మీరు ఎవరైనా సరే మీరు దీవించబడాలి అంటే, మీరు బలపరచబడాలి అంటే ఈ పరిచర్యలలో మీరందరూ కూడా సహాయకులుగా మార్చబడాలి. సహాయకులుగా మార్చబడాలి. మనము సహాయం చేయవారం కావాలి. చూడండి ఒకసారి ఒక మంచి మాట రాయబడింది. ఎంత సహాయం అంటే అక్కడ రాయబడింది ఫిలిప్పీ పత్రిక అనుకుంటున్నాను. దానికి ముందుగా నిర్గమకాండం అండి. నిర్గమకాండం 17వ అధ్యాయం వచనం 11 అండి. నిర్గమకాండం 17వ అధ్యాయములో మోషే తన చేయి పైకెత్తినాడు, ఇజ్రాయేలు గెలిచినారు. మోషే దించినప్పుడు అమాలేకీయులు గెలిచారు. హల్లెలూయా. చదవమ్మా. బరువెక్కగా వారు హల్లెలూయా. చేతుల పైకి ఎద్దామండి ఒకసారి. మోసే చేతుల పైకి ఎత్తగా ఆమేన్. వేండ్రంకి అండి ఇదమ్మా, పిండ్రంకి ఆమేన్. చేతుల పైకి ఎద్దామండి. పిండ్రంకంతా ప్రభుకు సొంతం కావాలి అంటే చేతుల పైకి ఎత్తుదాం. అమాలేకీయులు ఓడిపోవాలంటే రెండు చేతులు. అమాలేకీయులు ఓడిపోవాలంటే, నాయకుడు వాడబడాలి అంటే, ఈ గ్రామం ప్రభువుకు సొంతం కావాలి అంటే, గట్టిగా పాడి పంటలు పండాలి అంటే, గట్టిగా నోరు తెరిచి అల్లెలు చెబుతూ హల్లెలూయా. రోగాలు పోవాలి అంటే, దయ్యాలు పోవాలి అంటే, జీవితాలు మారాలి అంటే, అపక్షమాపణ కలగాలి అంటే, బ్రతుకులు మారాలి అంటే ఈ రాత్రి మనమే చేతులు పైకెత్తి ప్రార్థించే వారము కావాలి. యుద్ధం అవుతుంది మోపుగా బయట. అదే మొదటి యుద్ధం అండి బైబిల్లో. నిర్గమకాండంలో ఫస్ట్ వార్ అది. 17వ అధ్యాయం వరకు వాళ్ళకి యుద్ధమే తెలియదండి ఇజ్రాయేలీయులకు. ఐగుప్తు దాస్యములు ఉన్నారు, అద్భుతాలను చూశారు, మోషే నాయకత్వంలో బయటకు వచ్చారు, మేలు అనుభవించారు. ఇప్పుడు రాగానే యుద్ధం వచ్చింది, ఏం చేయాలో తోచట్లేదు. ఆ పరిస్థితుల్లో మోషే కొండ శిఖరమునకు ఎక్కి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే అమాలేకీయులు ఓడిపోయారు. చేతులు దించేయగానే అమాలేకీయులు గెలిచేస్తున్నారు. అయితే ఎంతసేపు చేతుల పైకి ఎత్తాడు మోషే? అలాగే ఎత్తి ఉంచలేకపోయాడు. బైబిల్ రాయబడింది, మోషే చేతులు బరువెక్కగా. ఆమేన్. మోషే చేతులు బరువెక్కగా అహరోను హూరు అనేవారు ఇటు అటు ఆదుకున్నారు. ఈ రాత్రి బలమైన సేవలు జరగాలి, సాతానికి ఓటమి రావాలి, ప్రభువుకు మహిమ కలగాలి, సంఘం దేశంలో గెలవాలి అంటే ఆదుకునేవారు కావాలి. ఇటు అటు ఆదుకునేవారు కావాలి. ప్రార్థించేవారిని ఆదుకోవాలి, నాయకుడిని ఆదుకోవాలి. యుద్ధ రంగంలో యెహోషువ కత్తి వాడి చేత శత్రువుని గెలవాలి అంటే ఈ రాత్రి కొండ శిఖరమున సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఈ పరిచర్యల్లో అహరోను హూరులు కావాలి. ఎందుకు? మోషే చేతులు బరువెక్కిపోయినాయి. 15 ఏళ్ళు నడిపించారు, 16 ఏళ్ళు తీసుకొచ్చారు, ఇంత ఆలయ నిర్మాణంలో పాత్ర వహించారు, ఎన్నో ఎండు శ్రమించారు, వేకువజాము ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలో నలిగిపోతున్నారు. వారి చేతులు బరువెక్కిపోయినాయి. ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు, చేతులు బరువుగా ఉన్నాయి. ఈ రాత్రి ఆ బరువెక్కిన చేతులని ఆదరించే పోషకులు కావాలి, ఆదుకునే పోషకులు కావాలి, మేమున్నామని చెప్పేవారు కావాలి. రైట్ హ్యాండు లెఫ్ట్ హ్యాండు, నేను సీనియరు నువ్వు జూనియరు, నువ్వు నిన్నొచ్చో మొన్నొచ్చావు అని తగులు ఆడుకోలేదు. అహరోను హూర్లు, నేను పెద్దోడ్రా అహరోన్ని, వాడు నా సొంత బ్రదర్ అవుతాడు, నేను రైట్ సైడ్ ఉంటాను, హూరువు నువ్వు తర్వాత లోడివి, నువ్వు లెఫ్ట్ ఉండని అనుకోలేదు. ఇటు అటు. ఆమేన్. తారతమ్యాలు లేవు,
పెద్ద చిన్న వ్యత్యాసం లేదు, కులము మతం భేదము లేదు, దగ్గర దాపరికమైన వ్యత్యాసం లేదు. మోషే చేతులు బరువెక్కి దించేస్తూ ఉంటే, దైవజనాంగం ఓడిపోతూ ఉంటే అహరోను హూరులు వచ్చారు, ఇటు అటు చేతుల్ని ఆదుకుంటే. ఆమేన్. ఇజ్రాయేలు బలమైన విజయాన్ని, మొట్టమొదటి విజయాన్ని బైబిల్లో వారు నమోదు చేశారు. అమాలేకీయులు ఓడిపోయారు. ఈ రాత్రి శత్రువు ఓడిపోవాలి, నీ పాదముల కింద తుత్తునియలుగా శత్రువు నలగొట్టబడాలి, దేవుడి కృప నీకు తోడుగా ఉండాలి అంటే ఫీబే లాంటి వారు, అహరోను హూరు లాంటి వారు ఈ సేవను, సంఘమును, నాయకుడిని ఆదుకునేవారు దేవునికి కావాలి. ఆమేన్. అంటాడు పౌలు గారు, అంటాడు, మీరు తెస్సలోనికి నేను వచ్చాను, కానీ మీరు మాటి మాటకి నా అక్కర తీర్చారంటాడు. పౌలు అంటాడు పత్రికల్లో, నేను తెస్సలోనికి వచ్చాను, అయినా సరే మీరు ఒకసారి కాదు, మొన్నిచ్చారు కాదు, నిన్నిచ్చారు కాదు, మాట మాటకి నా అవసరాన్ని మీరు తీర్చారు. అనేక సార్లు మీరు అడ్డుపడ్డారు. మొన్న ఒక మీటింగ్కి వెళ్తే, ఉదయం నేను వెళ్తే, తీతు రాక వలన నా హృదయం ఆదరించబడింది అంటాడు పౌలు గారు. తీతు రావడం వలన, టైటస్ వలన నా హృదయంలో ఆదరణ కలిగింది అంటాడు. ఈ రాత్రి ఈ పరిచర్యలలో, ఈ యేసు క్రీస్తు ప్రార్థనా మందిరములో ఒక ఫీబే కావాలి, ఒక అహరోను కావాలి, ఒక హూరు కావాలి. దైవ సేవకుడు సేవలో నలిగిపోయి చేతులు బరువెక్కిపోయినాయి, దేవుని సేవకుడు అలసిపోయినాడు, కొండ శిఖరమున ఉండి ఏడుస్తున్నాడు. ఈ రాత్రి సేవకుడిని ఆదుకునే ఒక వ్యక్తి దేవుని కావాలి. ఆమేన్, ఆమేన్. మొన్న ఇచ్చాను కదండి, నేనే చేశానండి, మొన్న నేనే చేశాను. మళ్ళీనా మాట మాకు కాదుగా, బైబిల్ రాయబడింది, నేను ఆదుకుంటాను. అహరోనులు హూరు కలిసి ఆదుకున్నారు, ఫీబే ఆదుకుంది. ఈ రాత్రి ఆదుకునేవారు మీలో లేవాలి, ఇంకా ఆదుకోవాలి, జీవితకాలం ఆదుకోవాలి, ఆఖరి శ్వాస వరకు, నీ ప్రాణం ఉన్నంత వరకు మీ నాయకుడిని మీరే చేతులు బరువెక్కిపోతూ ఉంటే పట్టుకునే వారు కావాలి. తద్వారా ఏమవుతుంది? నాయకుడికి ఉపశమనం ఉంటుందా? కాదు, దేశమే గెలుస్తుంది. నాయకుడి చేతుల్లో పట్టుకుంటే ఈ గ్రామమంతా ప్రభువుకు సొంతం అవుతుంది, ఈ పల్లెలన్నీ ప్రభువుకు సొంతం అవుతాయి, ఈ పట్టణమంతా ప్రభువు దగ్గర అవుతుంది. దేశం మారాలి అంటే ఈ రాత్రి ప్రార్థించే నాయకుని చేతులు పట్టుకుని ధైర్యపరిచే ఇద్దరు ప్రభువు కావాలి. ఆమేన్. ఎంతవరకు పట్టుకున్నారో తెలుసా అండి? చదవద్దులేండి, టైం తక్కువ ఉంది. ఎంతవరకు పట్టుకున్నారో తెలుసమ్మా? అహరోను హూర్లు పావుగంట పట్టుకుని దించేసి, పట్టుకొని కిందకి లాగేసి, ఒకరు ఏటవాలుగా పట్టుకొని, ఒకరు నిటారుగా పట్టుకొని, ఇద్దరు కలిపి కిందకి దించి రెక్కలు వంచేయలేదు. ఆ నాయకుడు చేతుల పైకి ఎత్తితే వీళ్ళు ఆదుకుని పట్టుకుని ఆదుకుంటే సూర్యుడు అస్తమించేంత వరకు నిలకడగా వారు పట్టుకున్నారు. ఈ రాత్రి ఎంతవరకు నువ్వు చేయాలి అంటే, నా ప్రభువు వచ్చేంత వరకు ఈ సంఘములో నువ్వు సహకారివి కావాలి. యేసు వచ్చేంత వరకు, ఆయన ఆగమనం కలిగేంత వరకు, సంఘం ఎత్తబడేంత వరకు, నీ ఆఖరి శ్వాస వరకు నీవు ఈ సేవలో అలిసిపోని సహకారం అందించాలి, విసుగుపోని సహకారం అందించాలి, నిర్విరామంగా నీ సహకారం అందిస్తూనే ఉండాలి. ఒకటవదిగా సంఘం బలపడాలి, అపవాది ఓడిపోవాలి, ప్రభు కృప ఈ సంఘమునకు కావాలి అంటే మొట్టమొదటిగా సహకారులు సంఘములో లేవాలి. ఆమె చెబుదామండి, సంఘములో సహకారులు లేవాలి. దయచేసి ప్రార్థన చేయకండి. మా చర్చిలో మనం ఎప్పుడు అదే అంటాం, పాటలు పాడేవారిని లేపి, డబ్బులు ఇచ్చేవారిని లేపి, ఉద్యోగస్తులు తీసుకురా ప్రవ్వా, ఇంకా జ్ఞానవంతులు తోడుకోరా, బిజినెస్ మ్యాన్లు తోడుకురా, చేయొద్దని చెప్పట్లేదు. కానీ మన సంఘంలో ముందుగా పరిచారకులతో కూడిన సహకారులు కావాలి, సేవకుడు బాధను అర్థం చేసుకునేవారు కావాలి. ఎపప్రోదేతు లేక బైబిల్ ఉన్నటువంటి భక్తులట మంచం మీద ఉండి కూడా, ఆమేన్, మరణశయ్య మీద ఉండి కూడా పౌలు గారి సేవలో ఉన్న పరిచర్యలో ఉన్న కొదువులను తీర్చాలి అని పరితపించిపోయారు. సేవలో, పరిచర్యలో ఆ కొదువులు తీర్చబడాలని ప్రార్థన చేసి ప్రాణములను పణంగా పెట్టారు. ఈ రాత్రి సహకారులు అవశ్యం, సహకారులు కావాలి. ఆమేన్. నేను అంటాను, ఎవరెవరికో మీరు చేస్తారండి. టీవీలో కనబడిన వాళ్ళకి, నాలాగా వచ్చిపోయిన వాళ్ళకి, సభలు పెట్టిన వాళ్ళకి చేస్తారు. ఈ రాత్రి అలా కాదు. ఆమేన్. అమ్మ, వచ్చిన వాళ్ళు కూర్చుంటారు, నన్ను మీరు చూడండి. హల్లెలూయా. వచ్చిన వాళ్ళు కూర్చొని మన వాక్యం వినండి. హల్లెలూయా. సహకారులు ఏం చేయాలట?
ప్రార్థించే వాని చేతులు ఆదుకోవాలి. మీ నాయకుడు ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. మేము కారులో కూడా మాట్లాడుకున్నాం. ఇంతకుముందు కూడా వారి సాక్ష్యం విన్నాను. వారు ప్రార్థన చేసేవారు. పాస్టమ్మ గారు వారు తెల్లవారుజామున ప్రార్థనల కోసం నేను ఇంతకుముందు చెబితే ఆలకించాను. హల్లెలూయా. నీ సహకారం ప్రార్థించే వారికి ఇవ్వాలి. అందరికీ నీ రూపాయి పోకూడదు, అందరికీ నీ కష్టం దారిపోయకూడదు. ప్రార్థించే నాయకుడితో నీవు ఉండాలి. కొండలెక్కే నాయకుడితో నీవు ఉండాలి. కొండ శిఖరమున ఉండే నాయకుడితో నీవు ఉండాలి. ఆత్మీయ అనుభవాలు కలిగి శిఖరాగ్ర నిలబడే నాయకుడితోనే ఉండాలి. ఆ నాయకుడు ప్రార్థన దాహం తప్ప మరేది ఉండేవాడు కాకూడదు. తిరుగువాడు, ప్రయాసపడేవాడు, గాలిలో కూర్చునేవాడు కాదు ఆయన. కొండ శిఖరమునకు వెళ్ళి దేశమునకు విజయం కావాలి. ఆమేన్. గట్టిగా ఆమేన్. దేశం గెలవాలి, మా ప్రజలు గెలవాలి, మా దేవుడా గెలిపించని నాయకుడు ఒక్కడు ఏడిస్తే దేవుడు దేశాన్ని గెలిపించాడు. ఈ రాత్రి ఇంత పెద్ద గ్రామాలు యేసుకు సొంతం కావాలి అంటే ప్రార్థనే ప్రాముఖ్యం. ఆ ప్రార్థించే వానికి సహకారులు కూడా ముఖ్యం. ప్రార్థన అంత ప్రాముఖ్యమో, యుద్ధమాడే యెహోషువ అంత ప్రాముఖ్యమో, ఆదుకునే అహరోను, హూరులు, ఫీబేలు కూడా కావాలి. ఈ సంఘములో, నా సంఘములో, మీ సంఘములో, వాక్యం మన సంఘాలలో ఫీబేలు కావాలి, అహరోనులు కావాలి, హూరులు కావాలి, ఆదుకునే వారు లేవాలి. మాట మాటకి సూర్యుడు అస్తమించేంత వరకు సహకారులు కావాలి. ఆమేన్. 1వ వాక్యం మాట్లాడుతుంది, సహకారులు ఉంటేనే సంఘం గెలుస్తుంది. ఆమేన్. 2వదిగా మనం చూద్దాం పిల్లారా. 2వది చూద్దాం మనం. అదే రమాపత్రికలో 16వ అధ్యాయములో వచనం 3 మరియు 4. క్రీస్తు యేసునందు నా జతవైన వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనాలు. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇవ్వడానికైనను తెగించినారు. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, దగ్గరగా హల్లెలూయా. సంఘం బలపడాలి అంటే 1 సహకారులు కావాలి, 2 తెగించేవారు రావాలి. సంఘం బలపడాలి అంటే సహకారులు కావాలి. నేను ఎంత స్పీకర్ అయినా, నేను ఎంత ప్రేయర్ చేసినా, నేను ఎంత పాడినా, నేను ఎంత డబ్బున్నా, నా సంఘం గెలవాలి అంటే నా పరిచర్యలో సహకారులు కావాలి. 2 తెగువగలిగిన వారు లేవాలి, తెగించేవారు కావాలి. ఏ తెగింపు? తగువులకు, గొడవలకు, కొట్లాటకు కాదు. బైబిల్ చెప్తుంది, నా ప్రాణము కొరకు, పరిచర్యలో ఉన్న కొదువుల కొరకు. అకులా, ప్రిస్కెల్లా, నేను వాడకాలి టికెట్గా డబ్బులు లేవు. అకులా, ప్రిస్కెల్లా, నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం కావాలి. మేము టీమ్గా వచ్చాం, కొన్ని మాసాలు ఒక చోట ఉన్నాం, మాకు కొన్ని ఆహార పదార్థాలు కావాలి, వస్త్రం కావాలి అంటే వెంటనే ఈ కుటుంబం స్పందించేదట. బైబిల్ రాయబడింది, వీరు డబ్బున్నోలేం కాదండి, డేరాలు కుట్టేవారు. భార్య భర్తలు డేరాలు కుట్టేవారు. డేరాలు కుడుతూ, ఇద్దరూ కష్టపడుతూ, ఇద్దరూ పనిచేస్తూ, ఇద్దరూ రోడ్డెక్కి, ఇద్దరూ వ్యాపారం చేసి, రాత్రి మగళ్ళు శ్రమించి, ఆ కష్టాచితమంతా కొడుకుకి, కూతురికి, మనవరాలకి, ఇంటోళ్ళకి, బంధువులకి వాడకుండా ఆ డబ్బంతా పౌలు గారి కొరకు దేవుని సేవలు వాడినటువంటి కుటుంబం వారు తెగించిన వారు. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి తెగివ్వగలిగిన వారు కావాలి, తెగించేవారు కావాలి. ఈ రాత్రి ఉద్యమం రావాలి అంటే మనలో తెగింపు రావాలి. ఇంకా భయం మనకి, అమ్మో ఈ పాకెట్ అంతా ఇచ్చేస్తే, జోబులో అన్నదంతా పోసేస్తే, మొన్న ఇచ్చినట్లుగా ఇంకా ఇచ్చేస్తే, రేపు నా భవిష్యత్తు ఏంటి, రేపు ఒకవేళ వచ్చిన డబ్బులు లేట్ అయిపోతే, రేపు తెల్లవారి నాకు అవసరం ఎలా తీరుతుంది అని లెక్కలు పెట్టుకునే మనస్సు మనలో పోవాలి. ఈ రాత్రి నీలో తెగింపు రావాలి, తెగువ కావాలి. జీవనమంతా వేసింది, ఆమె విధవరాలు, 2 కాసులే ఉన్నాయి, అరకాసు వేయలేదు, జీవనమంతా వేసింది. ఒక చిన్న పిల్లోడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, ఒక్క చేప మొక్క కూడా దాచుకోకుండా, రొట్టె కూడా రుచి చూడకుండా తనకున్న కలిగినదంతా యేసయ్య చేతులకి అప్పగించి పెట్టేశాడు. ఈ రాత్రి తెగువ మనకు కావాలి. ఆమేన్. పౌలు గారు బలమైన సేవ చేయాలి అంటే, ఆంద్రేయ గారు కానీ, నేను కానీ, కూర్చున్న సేవకులు కానీ, వింటున్న సేవకులు కానీ బలమైన సేవలు జరిగించాలి అంటే సంఘములో తెగువగలిగిన వారు లేవాలి, తెగింపున్న వారు లేవాలి. ఏ తెగింపు? ప్రాణములైనా ఇద్దామని తెగించేవారు కావాలి. డబ్బులే కాదండి,
వెండి బంగారం ఇదే కాదండి, బర్నబాల ఆస్తులే కాదు, భూములే కాదండి. అవసరమైతే, సఖ్యమైతే, వీలుంటే, నీకు కుదరకపోతే సేవ కుదువులు తీర్చడం కొరకు మన ప్రాణమైన ఎక్కువ కాదు, సేవకుడు బ్రతకాలి అని కోరుకునేవారు కావాలి. ఆమేన్, హల్లెలూయా. మార్కు సువార్తలో 15వ అధ్యాయములు ఈ మాటలు మనకు కనబడతాయి. మార్కు సువార్త 15వ అధ్యాయములో వచనం 42 వచనం అండి. ఆమేన్. ఎవరు చెప్పలేదు ఆమేన్? టైం చెప్పారు 9:30 అని, కరెక్ట్గా ముగిస్తాను. మీరు బాగా వింటే ఇంకా అరగంట కూడా లేదు. హల్లెలూయా. సమయం అయిపోతుంది. ఒకటవదిగా మన సంఘములలో ఫీబేలు కావాలి, సహకారులు లేవాలి. 2 ప్రిస్కిల్లకులు కావాలి, తెగించువారు కావాలి. అప్పుడే సంఘం బలాఢ్యంగా లేక పరిపూర్ణంగా దిట్టపరచబడుతుంది. బైబిల్ రాయబడింది, యేసు ప్రభు వారు చనిపోయారు, సిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన చనిపోయాడు. ఆయన శవం వేలబడుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రాణం పోయింది, తలవాలు చేశాడు. ఇప్పుడు నా అనేవారు లేకుండా అందరూ భయపడి పారిపోయి దూరంగా వెళ్ళిపోతే బైబిల్ రాయబడింది, ఆ దినములో ఘనత వహించిన వాడు, ఒక సజ్జనుడు, నీతిమంతుడైనటువంటి ఈ యేషేపు అనేవాడు పిలాతు దగ్గరికి వెళ్ళి తెగించి యేసు దేహాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య దేహం నాకు కావాలి అని అడిగాడు. అక్కడ రాయబడింది, యేషేపు తెగించినాడు. అందరూ అన్నారు, యేషేపు గారు మీరు తెగించకండి, ఎందుకంటే మీ పరువు పోతుంది, శిష్యులే పారిపోయారు, దగ్గరోళ్ళే దూరం అయిపోయారు, మేలు పొందుకున్న వాళ్ళే కనుమరుగైపోయారు, రొమ్మును ఆనుకున్న వారే, సీమోను బరియరుగా పిలువబడిన వారే తప్పించుకున్నారు. ఇప్పుడు మీరు ఆ సవాన్ని దించమని అడిగితే మీకు ఆయనకి లింక్ ఉందని మిమ్మల్ని కూడా చంపేస్తారండి, మీ ఉద్యోగం పోతుందండి, మీరు సమాజంలో ఉద్యోగస్తులు, మీరు ఘనత వహించిన వాళ్ళు, మీరు గొప్పవాళ్ళండి, మీకు ఎందుకండి అని ఊరంతా చెప్పిన ఈ యొక్క అరిమతైన యేషేపు వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి, పిలాతు గారు ఏం కావాలి? యేషేపు అని అంటే, నాకేమీ వద్దు, నాకు యేసు దేహం కావాలి. ఆమేన్. తెగించి అడిగాడు. ఈ రాత్రి యేసు కోసం తెగిద్దాం. పిలాతునికి భయపడొద్దు, చట్టానికి, ప్రభుత్వానికి, శాసనానికి, లేకపోతే పెద్దలకు, లేక ఆజ్ఞలకు భయపడొద్దు. ఈ రాత్రి యేసు కోసం మనం జీవిద్దాం. అవసరమైతే యేసు కోసం తెగిద్దాం. పిల్లారా, యేసు దేహమే కావాలన్నాడు. అరే, అది దిక్కులేనిదిగా ఉంది, రక్తాలు కారుతూ ఉంది, నింద మపబడిన దేహం, ఇంకా సిలువలో ప్రాణం పోయిన దేహం, ఎవరు వద్దనుకొని దిక్కు లేకుండా ఉంటే, యేషేపు నీకేం కావాలి చెప్పంటే, లేదండి నాకు యేసు దేహం కావాలి. రాత్రి ఎంతమందికి యేసయ్య కావాలి? ఆమేన్. యేసు కావాలి అనుకున్న వారు తెగించేవారు కావాలి. యేసు కావాలని బిడియపడి దాక్కుని గిద్యోన్లా మూలనుంటే కుదరదు. ఈ రాత్రి నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడా బయటకు రావాలి. గోధుమ చాటున ఉన్నావా, గానుగ చాటున ఉన్నావా, లేక సౌళ్ళ సామాన్లో దాక్కున్నావా, నువ్వు బయటకు రావాలి. నువ్వు ఎక్కడ దాక్కున్నావో నువ్వు బయటకు వస్తే, చెక్కయ్యా నువ్వు త్వరగా కిందకు దిగు, నేను నీ ఇంట ఉండాల్సిందనంటే నువ్వు ఎక్కిన చెట్టు దిగాలి. రాత్రి వాక్యం అంటుంది, బైబిల్ రాయబడింది, వెంటనే యేషేపు తెగించాడు. తెగించి ఏం చేసి చూడండి ఒకసారి, 59లో తెగించి ఏం చేసి చూడండి అమ్మ. 15:59 మార్కు సువార్త 15:59 అండి. ఒక నిమిషం 15వ అధ్యాయంలో ఒక్క నిమిషం. మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఒక్క నిమిషం అండి. హల్లెలూయా. 43 చదువుకున్నాం కదా మనం. ఆమేన్. 45 అండి, 46 సంగతి తెలుసుకొని యేషేపునకు ఆ శవం అప్పగించాడు. యేసును దింపి ఆ బట్టతో చుట్టి హల్లెలూయా. లేదా యేషేపట చనిపోక ముందే ఒక సమాధి చేయించుకున్నాడు తన కోసం. అది రాతితో తొలిపించుకున్న కాస్ట్లీ సమాధి. అది కాస్ట్లీ సమాధి, రాతితో తొలిపించుకున్నాడు. రాతితో తొలిపించుకొని నచ్చినట్లుగా డిజైన్ చేయించుకొని, చచ్చిపోతే నన్ను అందులో పెట్టండి అని తన వారికి చెప్పి ఎన్నో రోజులు ప్రయాసపడి తన కొరకు ఒక సమాధి కట్టించుకున్నాడు యేషేపు.
ఈయన చాలా రిచ్ మ్యాన్, ఈయన యేసేపు. అయితే ఎప్పుడైతే యేసయ్య చనిపోయాడో ఆ శవాన్ని కిందకి దించి ఆ గాయములను తుడిచి, ఆమేన్ అమ్మ తెలుసు, ఆ గాయములను తుడిచి నారబట్టతో యేసయ్యను చుట్టి, ఆమేన్, సమాధిలోనికి యేసుని దించి, ఆమేన్, తాను తొలిపించుకున్న రాతి ఆ సమాధిలో యేసయ్యని బైబిల్ రాయబడింది, ఇంతకు ముందు ఎవ్వరును ఎప్పుడును ఆ సమాధిలో లేరట. అది క్రొత్త సమాధి, అది వాడని సమాధి, అది ఫ్రెష్ టొంబని రాయబడింది, అది ఫ్రెష్గా ఉంది. అందులో యేసయ్యని పెట్టి సమాధి చేశాడు. అయితే ముఖ్యం ఏంటంటే తన కొరకు తొలిపించుకున్న సమాధిని యేసుకిచ్చి, అందరూ అన్నారు, ఏమంటే మీకోసం చేయించుకున్నారు కదా, ఇది మీకోసమే కలలుగన్నారు కదా దీనిని, మరి మీకేది అంటే, అవసరమైతే నేను రేపు చచ్చిపోతే, ఎల్లుండి చచ్చిపోతే నన్ను ఆ మట్టిలో పడేయండి, ఆ పక్కన గోతులో పడేయండి, కానీ ఈ కొత్త సమాధి మాత్రం యేసుకు చెందాలి. ఈ రాత్రి తెగించేవారు కావాలి. ఎలా తెగించాలంటే, నీవు ప్రేమించింది యేసుకిచ్చేవారు కావాలి. నీకు నచ్చింది ఇవ్వాలి, నీకు ఇష్టమైంది ఇవ్వాలి, నువ్వు ప్రేమించింది ఇవ్వాలి, నీవు కోరుకున్నది, కూడబెట్టింది, కలిగింది, దాచింది, ఉంచింది, కలలుగన్నది నీవు ఎక్కువగా ఉంచుకోవాలనుకున్నదే ఈ రాత్రి యేసుకు నువ్వు ఇచ్చేవాడవు కావాలి. ఎంగిలి ప్రేమ అరిగిపోయింది, కరిగిపోయింది, వాడేసింది, తుప్పు పట్టింది కాదు. ఈ రాత్రి నీవు నీ కొరకు తొలిపించుకున్నది ఇవ్వాలి, నీ కొరకు ఆశపడింది ఇవ్వాలి, ప్రథమ ఫలములు ఇవ్వాలి, శ్రేష్ఠ భాగం ఇవ్వాలి, లేక ప్రథమ అర్పణ ఇవ్వాలి. ఈ రాత్రి నీవు నీ జీవితంలో తెగించువాడవు కావాలి. ఆనాడు రోమా సంఘానికి రాస్తున్నాడు ఆయన, ఒకటి ఫీబే అనే ఆవిడ నాకు సహకారిగా ఉంది, ఆడావిడే కానీ నాకు హెల్పర్గా ఉంది, అహరోను ఊరిలో ఆదుకున్నారు. 2 సంఘములు తెగువగలిగిన వారు కావాలి. ఏ తెగువ? పిలాతులు వచ్చిన, ఆమేన్, శాసనములే వచ్చిన, రోమన్ సైనికులే వచ్చిన, ఉద్యోగంపై పరిస్థితులు దాపరించిన, ప్రతికూలతలు వచ్చిన వాటిని తెగించి యేసు నాకు కావాలి అని మనకున్నది కూడా యేసుకిచ్చి తెగులిగిన ఒక్క తెగింపు ఉన్నటువంటి యేసు ప్రభువు కావాలి. ఈ రాత్రి ఈ కూడికలో ఒక ఫీబే లేవాలి. మా వినబడుతుందా? ఒక ఫీబే లేవాలి. ఆమె చెప్పండి. నమ్మితే మీరు మౌనంగా ఉంటే వాక్యం పోతుంది. మీరు నమ్మి వాక్యం మీకు పని చేస్తే మీ బుర్రలోనికి ఎక్కితే మీరు ఆమె అని చెప్పాలి, లేకపోతే మీరు ఖాళీగా కూర్చొని వినొచ్చు. ఈ రాత్రి పరిచర్యలో ఈ 16 వసంతాల వార్షికోత్సవ కూడికలో మన మధ్యలో ఒక ఫీబే దేవుని కోసం లేవాలి, అహరోను హూరులు లేవాలి, ప్రిస్కిల్లా అకులలు లేవాలి, ఒక యేసేపు లేవాలి. రాత్రి నువ్వు ప్రేమించావు ఎక్కువ. ప్రభు అంటాడు, అబ్రహామా నువ్వు ప్రేమించే ఇస్సాకు నాకంటే ఎక్కువగా ప్రేమించి, నా ప్రార్థనే మానేసి, నా సహవాసమే మానేసి, నాతో మాట్లాడడం మానేసి, పిల్లోడా అని చెప్పి లేక పుట్టాడని చెప్పేసి ఆడుకుంటున్నావే, నువ్వు ప్రేమించే ఇస్సాకును బలిగా ఇచ్చాయి అంటే, రెండోసారి కన్ఫర్మేషన్ చేయ ప్రవ్వ, మరొక కలవు ప్రవ్వ, ఒక దర్శనం ఇవ్వు ప్రవ్వ, ఒక ప్రవచనాన్ని ఇవ్వు, ఒక టైం ఇవ్వు అని అనలేదు. ప్రభువు చెప్పగానే దేవుడు చూపించి దేశములు ఏ కొండ మీదకి ఇవ్వమన్నాడో ఆ కొండ మీద కొడుకుని పట్టుకు వెళ్ళి కత్తె పైకెత్తి ఖండించడానికి సిద్ధపడ్డాడు అబ్రహాం. ఈ రాత్రి తెగువ మనకు కావాలి. దేవుని మనస్సును గెలవాలి అంటే, దేవుడిని అబ్రహామాన్ని పిలవాలి అంటే, నీ సంతానం దేవుడు దీవించాలి అంటే ఈ రాత్రి తెగింపు కావాలి, తెగువ కావాలి. ఎంతైనా అది కన్న కొడుకైనా సరే. ఆమేన్. ఈయన ఉద్యోగాన్ని మానుకున్నాడండి యేసేపు. అందరూ అన్నారు, ఎందుకండి ఉద్యోగం పోద్దండి, ఈ లింకులు వద్దండి, ఎప్పటికైనా ఒక ముద్ర వేశారు ఆయన మీద, ఆయనతో తిరిగితేనే తంతున్నారండి, ఆయన శిష్యులే పారిపోయారండి, మీకు ఎందుకండి అని ఊరంతా కోడై కూసినా యేసేపు వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్తే పిలాతు ఏమో అనుకున్నాడు, ఎందుకంటే నేను ఒక ఘనత వహించిన సభ్యుడు. యేసేపు దేనికి వచ్చావు? పేపర్ సంతకాలుగా, ఉద్యోగం ప్రమోషన్స్గా, ఏమైనా కొత్త విషయాలంటే కాదు కాదు. మరి ఏం కావాలి? నాకు నజడిన యేసుక్రీస్తు దేహం కావాలి. ఆమేన్. ఈ రాత్రి భారతదేశానికి యేసు కావాలి, ఈ గ్రామానికి యేసు కావాలి, ఈ ప్రాంతానికి యేసు కావాలి. ఆ యేసే జీవితాలు మార్చబోతున్నాడు. ఈ రాత్రి మనం వాదిద్దాం పిల్లారా, మనం నిలబడదాం పిల్లారా. అవసరాలు, ఇబ్బందులు, కష్టాలు మనల్ని ఒకళ్ళు ఇబ్బందిగా మన జీవితాలు త్రొక్కయని ఏది ఏమి కానీ మనం ఒంటరిమైన నిలబడగలిగితే తప్పకుండా నా ప్రభు సమాధిని గెలిచి తిరిగి లేవబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒక మాట చెప్పండి, ఆ సమాధిలోనే అరిమతి అని యేసేపే కానీ సమాధి చేయబడితే
అరిమతైన యేసేపు సమాధి తెరవబడుతుందా? వినబడలేదండి, చివరు ఉన్నారు. ఆ సమాధిలోనే, రాతి సమాధిలోన, కాస్ట్లీ సమాధిలోన యేసేపే కానీ చచ్చిపోయిన పెడితే యేసేపు సమాధిని దర్శించి ఉందిరా? సుగంధ ద్రవ్యాలు చనిపోయాక పూసి ఉందిరా? ఎప్పటికీ వెళ్ళి ఉందిరా? ఆ సమాధికి పేరు ఉందినా? యేసు ఉంటేనే విలువ. చప్పట్లు కొడదాం ఒకసారి. యేసు ఉంటే గౌరవం, యేసు ఉంటే ఆధిక్యత, యేసు మనలో ఉండాలి. యేసు ఎక్కడ ఉంటే అక్కడ చరిత్ర తిరగరాయబడుతుంది. ఈ రాత్రి మన జీవితాల్లో అద్భుతాలు జరగాలి అంటే సహకారులు కావాలి, రెండు తెగించేవారు కావాలి. ఆమేన్. అలా మనం ముందుకు వెళ్దాం బ్రదర్, ఒకసారి ముందుకు వెళ్దాం. అదే రోమాపత్రికలో 16వ అధ్యాయంలో వచనం 5వ వచనం అండి. రోమాపత్రిక 16వ అధ్యాయంలో వచనం 5. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలముగా ఉన్న ప్రియుడగు ఎఫెనేటుకు వందనాలు, మీ కొరకు బహుగా ప్రయాసపడిన, ఆమేన్ హల్లెలూయా, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియమ్మకు కూడా వందనాలు. ఈ మరియ వేరు. ఆమేన్. చూడండి, చరిత్ర రాయడానికి ఉజ్జీవానికి వందల మంది లేరండి, ఒక్కొక్కరు నిలబడి ఉజ్జీవాన్ని పట్టుకొచ్చారు. ఆమేన్. ఒక ఫీబే, ఒక తీతు, ఒక తిమోతి, ఒక బర్నబా, ఒక పౌలు, ఆమేన్, ఒక పౌలు, ఒక శీల, ఒక యేసు, హల్లెలూయా. ఒక్కొక్కరే. అక్కడ రాయబడిన వాక్యంలో నాతో పాటు మరియమ్మ కూడా ఉంది, ఆమె కూడా వందనాలు. ఎందుకు? ఆమె బహుగా ప్రయాస కాదు, బహుగా ప్రయాసపడింది. ఎందుకు? కొడుకు కోసం, జీవనోపాధి కోసం, లేక డైలీ డబ్బుల కోసం, లేక మంత్లీ ఇన్కమ్ కోసం, వ్యాపారం కోసం కాదు. ఆమె ప్రభువు కొరకు, సేవ కొరకు బహుగా ప్రయాసపడింది. రాత్రి సంఘం నిలబడాలి అంటే, 100 ఏళ్ళు 1000 ఏళ్ళు సంఘం కలకాలం భూమి మీద పచ్చగా ఉండాలి అంటే, ఒకటి సహకారులు లేవాలి, 2 తెగించువారు కావాలి, 3 సంఘము కొరకు ప్రయాసపడేవారు లేవాలి. ఆమేన్. సంఘము కొరకు ప్రయాసపడేవారు లేవాలి. సంఘమును, భారమును, ఈ కాడిని మోసుకుని పరిగెత్తే పాడి ఆవులు దేవుని కావాలి. తిరగకుండా మందస్సాన్ని పట్టుకొని ఆ పొలమునకు చేరేంత వరకు మరలా అమ్మని, నాన్నని, పాడావులండి అవి, నాన్నని పాలు కావాలని బరువు మొయలేవని పడేయలేదు. బైబిల్ రాయబడింది యెహోషువ గ్రంథంలో వాటి మీద మందస్సాన్ని పెడితే, ఆ తర్వాత అధ్యాయాలు వాటి మీద మందస్సాన్ని పెడితే పాడి ఆవులు పరిగెత్తుకుంటూ మోసాయి, వెనుదిరగలేదు. స్థలం గమ్యానికి చేరుకున్నాయి, భారాన్ని మోసాయి. ఎవరు దాన్ని ఎండిపోవాలి అంటే, నడిచెళ్ళిపోతే ఎండిపోదు. యాజకుల భుజాల మీద మందస్సం ఉండాలి, భుజముల మీద బరువులు కావాలి. అద్భుతాలు జరగాలి అంటే కేవలం జరిగిపోవు. ఎంత అద్భుతం జరగాలంటే అంతగా మనం ప్రయాసపడి తీరాల్సిందే. ప్రయాస లేకుండా ఆశ్చర్య కార్యాలు జరగవు. పౌలు శీలలు బైబిల్లో ఉంది, వారు అనేక దెబ్బలు తిన్నారు. ఆమేన్. అక్కడ ఉందండి, ఇంటికి చదవద్దండి. జైల్లో పడేస్తే అనేక దెబ్బలు తిన్నారు అటు జైల్లోన, అంటే లెక్కకు మించిన దెబ్బలు తిన్నారు. అందుకే అనేక అద్భుతాలు చేయగలిగారు. అనేక అద్భుతాలు జరగాలి అంటే అనేక దెబ్బలు తినాల్సిందే. అనేక ఆశ్చర్య కార్యాలు జరగాలి అంటే అనేక శ్రమలు పడాల్సిందే. మనం బహుగా ప్రయాసపడాలి, మనం ప్రయాసపడాలి. ఒక ప్రసవించు స్త్రీ వలె వేదన పొందాలి, గర్భిణీ స్త్రీ వలె కేకలు వేయాలి. ఈ గ్రామాన్ని గర్భంలో దాల్చి ప్రతి కుటుంబంలో యేసుక్రీస్తు వారు ఉదయించాలి అని ఈ ప్రాంత రక్షణ కొరకై ఏడ్చేవారు, కాడి మోసేవారు, మందసాన్ని మోసి పరిగెత్తేవారు, ఈ రాత్రి ప్రయాసపడేవారు సంఘములో లేవాలి. ఆమేన్. ప్రయాస వద్దు. 11వ అధ్యాయంలో ప్రయాస తీసేశాడు మత్తయి సువార్తలో. మనకు భారాలు లేవు, తెల్లబట్ట, ఈ షూట్ లాంటి షర్టు, మంచి ప్యాంటు, మంచి చీర, వెళ్ళి కూర్చొని వెళ్ళిపోయి చెమట పట్టకుండా కూర్చొని పెదవులతో స్తోత్రం చెప్పి వెళ్ళిపోతే దీవెన రాదు. మనము నలిగిపోవాలి. మనం ఏమో చెప్పండి, నలిగిపోవాలి. గెత్సెమనెలో యేసు ప్రభువారు ఏ రీతిగా నలిగిపోయినాడో మనము కూడా మరణమగనంతో లోతుకు వెళ్ళాలి, దుఃఖాక్రాంతులము కావాలి. ఈ రాత్రి అందరి జీవితాల్లో బహుగా సంఘము కొరకే, సేవకుని కొరకే ప్రయాసపడే అలవాటు మనకు రావాలి. ఆమేన్.
మనం పడ్డామండి, నా కూతురు కోసం, నా కొడుకు కోసం, మా ఆయన మార్పు కోసం, మా ఆవిడ కోసం, పెళ్లి కోసం, ఇల్లు కట్టుకోవడం కోసం. అది మన ప్రయాస, అది లెక్కలోనికి రాదు. ఈ రాత్రి దేవుని కోసం నువ్వు ఎంత చెమట ఊడ్చావో దాన్ని ప్రభువు లెక్క పెడతాడు. నీ కన్నీళ్లు కవిలో దాచాడు, నీ కన్నీళ్లు బుడ్డిలో ఉంచాడు, అన్ని లెక్క పెడుతున్నాడు. లేస్తాడు, నీకు సమాధానం ఇచ్చే తీరుతాడు. నీ ప్రార్థనలు బట్టి భువన్ నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. నీ భక్తి వృధా కాదు, తప్పకుండా నీ ప్రయాసకు ప్రతిఫలం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. చాలా ప్రయాసపడ్డానండి, దేవుడు దీవిస్తాడండి. తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఈ రోజు కాకపోయినా రేపు నీకుంది. హల్లెలూయా. సూర్యోదయం కాబోతుంది, ఇప్పుడు రాత్రి వచ్చింది. జీవితకాలం రాత్రి ఉండిపోదు, తెల్లవారి రాబోతుంది. సూర్యుడు రాబోతున్నాడు, వెలుగు రాబోతుంది. నీ కష్టాలు తీరబోతున్నాయి, అవమానాలు తీరబోతున్నాయి, నువ్వు వాడబడబోతూ ఉన్నావు, నీ బాధలు తొలగించబడబోతున్నాయి, నీ ప్రతిదాన్ని మార్చబోతున్నాడు. నా దేవుడే నీతి సూర్యుడిగా నీ జీవితాన్ని కదిలించబోతున్నాడు. ఒకటవదిగా సహకారులు కావాలి. ఆమేన్. 2, తెగించేవారు కావాలి. ఆమేన్. 3వదిగా బహుగా ప్రయాసపడేవారు కావాలి. ఏ పని చెప్పినా అండి, నేను అంటాను, మన భాషలో గొడ్డులా కష్టపడేవారు కావాలి. ఆమేన్. ఎవరు చెప్పండి? గొడ్డులా అంటే మన వాడుక భాషలో గొడ్డులా శ్రమించేవారు, పశువుల శ్రమను తెలియకుండా యజమాని తృప్తిపరిచేవారు. ఎంత పెద్ద కాడైనా, ఎంత పెద్ద తిరగలైనా, ఎంత పెద్ద పొలమైనా, అది కష్టమైన యజమానుడు చెబితే దున్నుతూ పరిగెత్తే వ్యవసాయదారుల పంట కొరకు నిలిచే ఈ రాత్రి ఆయుధాల దేవునికి కావాలి. మనం ప్రయాసపడుతున్నామా? మరి ఎంత పెద్ద భూమి అంతా సారవంతం కావాలి అంటే ఈ సంఘములో ప్రయాసపడేవారు లేవాలి. చూడండి, ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం అండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో వచనం 3. ఫిలిప్పీ 4:3 అండి. తొందరగా. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతో ఇతరుల సహకారులతో సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పనిలో ప్రయాసపడిన వారు, దేవుని సంఘ స్థాపనలో ప్రయాసపడిన వారు, ప్రాకారములు కట్టే పరిచయలో ఇటుకలు ఎత్తి, సిమెంట్ మోసి, ఐరన్ ఎత్తి, దేహం ఉంచి కష్టపడిన వారు వీళ్ళెవరు? నాతో ప్రయాసపడ్డారని. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు ప్రయాసపడ్డా లేదా? చెప్పండి. కూర్చున్నాడు ఆయన, గట్టి మీద కూర్చుని కర్ర చాపి అందరికి పని చెప్పాడు ఆయన. చెప్పండి, ఏమన్నాడు? ప్రయాసపడ నాతో కూడా, అంటే నేను కూడా ప్రయాసపడుతున్నాను. ఆమేన్. నేను కూడా వేదన పడుతున్నాను. నాతో పాటు సువార్త పని. ఈ రోజున యేసుక్రీస్తు ప్రార్థన మందిరం వారులారా, ఈ 16వ వార్షికోత్సవం ప్రభు మాట్లాడుతున్నాడు. మీ అందరికీ ఒక పని ఉంది, అది సువార్త పని. ఆ పనిలో మీరు బహుగా ప్రయాసపడేవారు కావాలి. ఆమేన్. దున్నువారు కావాలి, విత్తనములు విత్తువారు కావాలి, కన్నీళ్లతో వెత్తాలి, పిడికిడైనా వెత్తాలి, పంటలు కొయ్యాలి, పనులు కోసుకొని రావాలి. ఈ ఊరంతా సస్యశ్యామలం కావాలి. అది జరగాలి అంటే ప్రయాసపడేవారు కావాలి అని రాస్తూ ఇప్పుడు చెప్పండి, ఎక్కువ మీటింగ్ పెట్టిన వారు, ఎక్కువ సభలను వాక్యం చెప్పిన వాళ్ళు, లేకపోతే మాటికి విమానం ఎక్కిన వాళ్ళు, లేకపోతే యూరోప్ కంట్రీస్ తిరిగిన వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు, వాక్చతుర్యం ఉన్న వారు పరలోకం వెళ్తారా? అక్కడ పరలోకాలు ఉంటారా? కన్ఫర్మ్ ఏం కాదు, కానీ కింద ఉంది ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడ్డాయి. ఆమేన్, ఆమేన్. కన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎవరికి? పాడినవాడు, చెప్పినవాడు, వాయించినవాడు వీళ్ళ కాదట. సువార్త పనిలో సేవకునితో కలిసి ప్రయాసపడిన వారి పేర్లు జీవగ్రంథమందు లిఖించబడినాయి. ఈ రాత్రి ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడకపోతే అగ్నిలో వాడు పడబడతాడు. ఇది వాడికి 2వ మరణం. అగ్ని ఆరపురుగు చావదు. నీ పేరు జీవగ్రంథంలో ఉండాలి అంటే నీవు ఈ రాత్రి సంఘము కొరకు ప్రయాసపడేవాడవు కావాలి. హల్లెలూయా. కష్టించేవాడవు కావాలి. ఎవరు ఉన్నాయండి, ఏమనుకోనియండి, ఎవరు ఎలా పోనీయండి, నీ మట్టుకు నీవు. ఆమేన్. క్లెమెంతు అన్నాడు, ఒక ఆయన ఉన్నారు అక్కడ. ఎవరున్నా సరే
ఈ రాత్రి నువ్వు ఒక్కడిగా నిలబడగలిగితే సంఘములో దేవుని కృప విస్తరిస్తుంది. సాతాను నీ పాదాల కింద చితక త్రొక్కించబడతాడు. మనం తప్పక గెలుస్తాం. 1, సహకారులు లేవాలి. 2, తెగించువారు కావాలి. 3, బహుగా ప్రయాసపడితే బహుగా వాడబడతాం. తక్కువ ప్రయాసపడితే తక్కువ వాడబడతాం. ప్రయాస వద్దనుకుంటే నిష్ఫలంగా ఎండిపోయిన మాన్లా ఆఖరికి అగ్నిలో పోయబడతాం. ఈ రాత్రి బహుగా మనం ముందుకు వెళ్దాం. ఆఖరి మాటతో నేను ముగిస్తాను. చూడండి ఒకసారి. అదే రోమాపత్రికలో 16వ అధ్యాయంలో వచనం 23 అండి. రోమా 16, నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చుచున్న గాయి అనేవాడు మీకు వందనాలు చెబుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాకును ఎన్నిసార్లు నేను ఏ ఊరి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నాకు ఆకలేస్తే ఫస్ట్ పడకుండా నా టీం వారు ఆసియాలో 3 మాసాలు ఉన్నా, మరొక చోటకు వెళ్ళి బితూనియాకు వెళ్ళినా, పృగియాకు వెళ్ళినా, గలతీకి వెళ్ళినా, కప్పదొకీకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి మేము పోయినా మా జీవితాల్లో మాకు ఏదైనా అవసరమని ఆకలి వేస్తే మా ఆకలి తీర్చడానికి గాయు అనేవాడు ఒకడున్నాడు. ఆమేన్. గాయి అనేవాడు ఉన్నాడు. ఆ యవ్వన బిడ్డ గాయి అనేవాడట నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యం ఇచ్చి మా ఆకలిని తీర్చేవాడు అని సాక్ష్యం ఇచ్చాడు. ఈ రాత్రి 1, సహకారులు. 2, ప్రయాసపడిన వాళ్ళు. 3వదిగా తెగించిన వారు. 4వదిగా సంఘములో ఆతిథ్యం ఇచ్చేవారు లేవాలి. ఎవరికి? ఊరోళ్ళకి, దగ్గరోళ్ళకి, ఇంటి పేరోళ్ళకి, గాలికి తిరిగిన వాళ్ళకి ఇలా కాదు. నీ సేవకుడికి ఆతిథ్యం ఇచ్చే అనుభవం నీకు ఉండాలి. నీ సేవకుడికి పట్ల బతికిలు పెట్టే అనుభవం నీకు రావాలి. నీ సేవకుడి ఇంట్లో చేయి కడగాలి. అలా చెబితే మొన్న అయితే రోజుకు ఒకరు అన్నం పెట్టేస్తాం అంటున్నారు మా చర్చిలో. అలాగే మీ అన్నం మేమే కొనుక్కోక్కర్లేదండి. అంతే కదా. మరి డీమార్ట్కి ఎందుకు, రిలయన్స్కి ఎందుకు వెళ్ళాలి మేము పక్కన? రోజుకు ఒకరు పెట్టుకుంటే 30 రోజులు 30 మంది అయిపోతారు. ఇంకో 2 నెలలు ఇంకా అయిపోతే అంటే ఒక మనిషికి ఎప్పటికి వస్తుంది చెప్పండి? ఒక మనిషికి 3 నెలలకు ఒకసారి వస్తుంది. 3 నెలలకు ఒకసారి భోజనం పెట్టలేమా? ఆంధ్రేయ గారిని బాగా చూడండి. బాగా చూస్తున్నారు, ఇంకా చూడాలి. ఆమెన్. చెప్పండి ఒకసారి. పాస్టర్ గారు మీరు ఎవరు వచ్చారు ఆటోల మీద, వారిని మీరు బాగా చూడండి. ఆమెన్. మీ కాపరికి పెట్టండి, అమ్మగారికి పెట్టండి. ఆమెన్. గట్టిగా ఆమెన్. పాస్టర్స్ డే రోజునే దండలేసి వదిలేయకండి, బట్టలు వదిలేయకండి. జీవితకాలం వారిని పోషించండి. ఆమెన్. యావత్ సంఘమును పోషించండి. సేవకుడు ఆకలిగా ఉండకూడదండి. సేవకుడు ఆకలితో బాధపడితే సంఘం వర్ధిల్లదు. సేవకుడు కుటుంబం పస్తు పడకూడదు. సేవకుని బిడ్డలు ఆకలి తలమడించిపోకూడదు. ఈ రాత్రి మొదటి అప్ప నువ్వు దేవునికి ఇవ్వాలి. నీ కొడుకేమైనా, నీవు ఏమైనా, నీ మనస్సునైనా బంధించుకునైనా, నీ బాంధవ్యాన్ని చంపుకునైనా సారైపోతూ విధవరాల్లా నీ మొదటి అప్పాన్ని నీ నాయకునికి ఇస్తే, ప్రవక్తకు ఇస్తే నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. నీ అప్పులు తీర్చబోతున్నాడు. సమృద్ధిని పొంగి ప్రవహింపజేయబోతున్నాడు. నీ గిన్నె నిండి పొరలబోతూ ఉంది. రాత్రి ఆతిథ్యం ఇచ్చేవాడు కావాలి. ఏరా గాయి మాట మాటికి ఏట్రా, మాట మాటికి నిన్నే పట్టుకుంటున్నాడు. ఇలాగ నువ్వైతే అంత పోతుందిరా, అన్నీ అమ్మేసుకున్నావురా, మొన్న పెట్టావురా, జనాభాను పట్టుకొస్తున్నాడు. మాట మాటికి ఏంట్రా అంటే, లేదు నేను దేవుని కోసం పెడుతున్నాను. ఆమేన్. మత్తయి అంటే ప్రభు అంటాడు, నేను వస్తే నాకు అన్నం పెట్టలేదు, నీళ్ళు ఇవ్వలేదంటే, ప్రభు నువ్వు వస్తే 100 రకాలు పెడతాం కదా ప్రభు అంటే, నా సేవకుడు వచ్చాడు, మిక్కిలి అల్పుడైన నా సేవకుడు వస్తే నా సేవకుడికి మీరు నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి నాకు ఇవ్వలేదు. రాత్రి సేవకుడికి మీరు ఇస్తే సాక్షాత్తు దేవునికి ఇచ్చినట్లు. నమ్మారా మీరు? సంఘానికి మీరు ఇస్తే సాక్షాత్తు ప్రభువుకి ఇచ్చినట్లు. ప్రభువుకి ఇస్తే ఉంచుకోడు. అచ్చుండే దేవుడు మన దేవుడు కానే కాడు. హల్లెలూయా. బాకీ పడే దేవుడు మన దేవుడు ఎంత మాత్రం కానే కాడు. తిరిగి 100 రెట్లు మనకి ఇస్తాడు. ఆయన భూమి మీద ఇస్తాడు మనకు. ఆయన తప్పకుండా ఇస్తాడు అన్నాడు. మధ్యాహ్నం వేళ మండు టెండలో 3 వ్యక్తులు వచ్చారు అబ్రహాం ఇంటికి. అబ్రహాముకు తెలియదు, భార్యకు 90 ఏళ్ళు. వెంటనే లేత దూడను కోశారు. పిండి పిసకమన్నాడు భార్యని. ముసలావిడ, చేతులు పట్టవు, 90 ఏళ్ళు ఆవిడ. గోధుమ ఇప్పుడు ఇన్స్టెంట్లో పిండి లేదు కదా, పిండి అంతా కూడా పిసికి వేడి రొట్టెలు చేసి
ఆ మాంసం వండి పట్టుకొచ్చి ముగ్గురికి ఇస్తే వారు తిని తృప్తి పొంది ఆ కుటుంబాన్ని దీవించారు. ఎబ్రీ అంటాడు, ఆతిథ్యము చెయ్య మరవద్దు, తమకు తెలియకే కొందరు దూతలకు అన్నం పెట్టారు. ఆమె చెప్పండి ఒకసారి. దూతలకు అన్నం పెట్టారు, ఇస్సాకును పొందుకున్నారు, నవ్వును పొందుకున్నారు, నింద పోగొట్టుకున్నారు. వాగ్దాన పుత్రుడు వచ్చాడు, అబ్రహాము జీవితంలో సంతోషం కలిగింది. ఈ రాత్రి నీ లోటు పోవాలా, నీ సమస్యలు తీరాలా, నీ కష్టం పోవాలా, నీకు శక్తి కావాలా, సంతోషం కావాలా, నువ్వు సేవకుడికి పెట్టి చూడు ఒకసారి. ఆమేన్. శ్రేష్టమైంది పెట్టు. జున్ను గడ్డలు, ఆమేన్, బర్జిల్ల ఇవ్వలే, జున్ను గడ్డలు, పేలాలు, అప్పములు, లేకపోతే గొర్రెలు, ఆమేన్, శ్రేష్టమైనవి పెట్టు చూడు. దేవుడు తిరిగి నీకు ఇచ్చే తీరుతాడు. ఒకే మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. అపోస్తల కార్యంలో 28వ అధ్యాయంలో వచనం 7లో ఒక మంచి మాట రాయబడింది. నేను ముగించేస్తానండి. 9:30కి అని చెప్పాను, ఇంకా టైం ఇంకా 5 నిమిషాలు ఉంది. 9:22 అయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యాలు 28వ అధ్యాయంలో చదవండి. పొప్లి అనే ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతడికి ఆ ప్రాంతంలో భూములు ఉన్నాయి. అతడు పౌలు గారిని చేర్చుకొని 3 రోజుల స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చినాడు. ఆమేన్. నేను ముగిస్తానండి. మెలితే అనే ద్వీపం ఉంది. ద్వీపం అంటే 3 పక్కల సముద్రం, ఒక పక్కే భూభాగం, ద్వీపం అది. ఈ ద్వీపంలో పౌలు గారు కొట్టుకుపోయినప్పుడు ఒక పాము పౌలు గారిని పట్టేసింది చేతిని. పౌలు గారు జాడించి ఇలా విసిరేస్తే ఆ పాము అగ్నిలో పడిపోయి ఆ పాము కాలిపోయింది. పౌలు గారికి ఏమీ కాలేదు. ఈ ద్వీపవాసులు అనాగరికులు, నాగరికత తెలియని వాళ్ళు, మన భాషలో కొండ ప్రాంతాల కన్నా బాగా తక్కువ వాళ్ళు. చదువు సంధ్య లేదు వాళ్ళకి, బట్టలు సరిగ్గా లేవు వాళ్ళకి. అలాంటి ద్వీపం అది, మరుగైన ద్వీపం అది. ఆ ద్వీపవాసులు దూరం నుండి చూసి, అమ్మో పాము కరిచిన, విషసర్పం పట్టుకున్నా, ఇతడు బతికాడంటే దేవతేమో అని పౌలు గారి దగ్గరికి వస్తే, నేను దేవతను కాను, దేవతలకి గొప్పవాడు ఒకడు ఉన్నాడు, ఆయన మరణాన్ని గద్దించిన వాడు, మరణాన్ని మంట కలిపాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని ఆ మెలితి ద్వీపం పౌలు గారు సువార్త ప్రకటించినాడు. ఆమేన్. దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశం సువార్త ప్రకటించడం కోసమే. కరోనాలో మనం చావకుండా ఉన్నామన్నా, మనం అనేకసార్లు తప్పించబడి మరణం నుండి కాపాడబడ్డామన్నా కేవలం కారణం మనం సువార్త చెప్పడం కోసమే. వెంటనే ఆ ద్వీపవాసులు అందరూ సువార్త విన్నారు. అందులో పొప్లి అనేవాడు ఉన్నాడు. వాడే ముఖ్యమైన లీడర్, వాడి మాటే అక్కడ శాసనం. వాడు ఏం చెబితే అందరూ అదే వింటారు. ఎందుకంటే వాడికి చాలా భూములు ఉన్నాయి, వాడే బాగా ఆస్తిపరుడు, స్థితిమంతుడు. కాబట్టి ఈ పొప్లి అనేవాడు పౌలు గారిని చూసి, మంచి సువార్త చేశారండి, ప్రార్థన చేశారండి, మా నాన్నగారు కూడా బాగోలేదండి, మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి తీసుకువెళ్ళి 3 రోజులు పౌలు గారికి, పౌలు గారి బృందానికి, టీంకి 3 దినాలు ఆయన స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చినాడు. ఆమేన్. 3 రోజులు ఆతిథ్యం ఇచ్చాడు. ఇవ్వగానే ఏమని తెలుసండి, 3 రోజులు అన్నం పెట్టిన తరువాత దీర్ఘకాలంగా రక్తం పడుతున్న నాన్నకి ఆ రక్త రోగం అంతా కూడా అన్నం పెట్టిన తర్వాత నాన్నగారు రోగం పోయింది. ఈ రాత్రి మీ రోగాలు పోవాలంటే సేవకునికి పెట్టండి. చప్పటి కొట్టండి ఒకసారి. మీ రోగాలు పోవాలి అంటే గట్టిగా, మీ నాన్న బాగుండాలి, మీ అమ్మ బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, అవస్థలు పోవాలి, అవమానం పోవాలి, జీవితాలు మారాలి అంటే ఈ రాత్రి సేవకునికి పెట్టి తీరండి. పెట్టక ముందు రాలేదండి స్వస్థత, పెట్టిన తర్వాత వచ్చింది స్వస్థత పిల్లారా. ఆమేన్. అన్నం 3 దినాలు ఆతిథ్య భావం ఇచ్చి, స్నేహభావం ఇచ్చి, అయ్యా చేయి కడగండి, అయ్యా భోజనం చేయండి అని చెప్పి పౌలు గారికి పెడితే, ఆ పెట్టిన తరువాత ఆ నాన్నగారు బాగుపడ్డాడు. నాన్న తాగిపడదండి. మెలితే ద్వీపంలో కడమ రోగులందరూ బాగుపడి మెలితేలో ఉజ్జీవం వచ్చింది. గట్టిగా ఆమేన్. ఉజ్జీవం రగులుకుంది. ఈ రాత్రి నీవు సేవకునికి ఇస్తే, ఒక గాయలా పెట్టేవాడవైతే, నీ ద్వారా దేవుడు ఈ ప్రాంతంలో ఉజ్జీవాన్ని రగిలించబోతున్నాడు. హల్లెలూయా. సంఘమునకు ప్రభు కృప తోడుగా ఉండాలి అంటే, సేవకుడు వాడబడాలి అంటే, శత్రువు మన కాళ్ళ కిందకి రావాలి అంటే, 1 సహకారులు కావాలి, 2 తెగించువారు కావాలి, 3 బహుగా ప్రయాసపడేవారు కావాలి, 4 ఆతిథ్యం ఇచ్చి సేవకుడిని ఆదుకునేవారు కావాలి. అలాగని కళ్ళు మూసుకోండి, మనకు 5 నిమిషాలు టైం ఉంది. మ్యూజిక్ వాళ్ళు ఉంటే తొందరగా రండి. కళ్ళు మూసుకోండి, ఎవరు లేవకండి. భోజన కార్యక్రమాలు చూదురు కానీ ఏమైనా ఉంటే తర్వాత అందరూ కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం పిల్లరా. మోకరిస్తే మోకరించండి, లేకపోతే లేచి నిలబడిన మంచిదేనండి, ముగింపు కదా. లేచి నిలబడిన అవకాశం ఉంటే లేచి నిలబడదామండి. లేచి నిలబడదామండి ఒకసారి. అందరూ కళ్ళు మూసుకుందామండి ఒకసారి.
ఈ రాత్రి ప్రభు నీతో తేటగా మాట్లాడుతున్న రాత్రి. ఆకాశమందున దేవుడు నీతో బహు దగ్గరగా ఉండి మాట్లాడుతున్నాడు. చేతులు రెండు పైకెత్తి ఒక్క తీర్మానం చేసుకుని తర్వాత మనం ముగింపులోనికి వెళదాం. సేవకులు టైం తీసుకుంటారు. ఒక్క 2-3 నిమిషాలు అందరూ ఒకసారి నోరు తెరిచి ప్రార్థన చేయండి. మెలితి దీపములో ఉద్యమం రావాలి, దీపాలు మారాలి, అనాగరికులు మారాలి, సంస్కృతి లేని వారు మారాలి, కడమ రోగులు బాగుపడాలి, రక్తభేదాలు స్వస్థపరచబడాలి, దయ్యములు పోవాలి, అపవిత్రాత్మలు పోవాలి, ప్రాంతాలు పట్టబడాలి, యేసును తెలుసుకోవాలి, పాములు చచ్చిపోవాలి, సాతాను నీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చెత్తగా తొక్కించబడాలి. అంటే ఈ రాత్రి ఒక ఫీబే కావాలి. ఏ ఫీబే? సహకరించే ఫీబే. చేతులు సేవకునికి బరువెక్కిపోయినాయి, ఆదుకునే అహరోను హూరులు కావాలి. కొండ శిఖరమున సేవకుడు నిలబడ్డారు, ఈ రాత్రి ప్రాంతం కోసం ప్రార్థన చేస్తున్నారు. వారిని మీరు ఆదుకోవాలి, మాట మాటకి ఆదుకోవాలి, ప్రతిసారి ఆదుకోవాలి, ఆఖరి వరకు ఆదుకోవాలి. సూర్యుడు అస్తమించేంత వరకు నీవు ఆదుకోవాలి. తెగించాలి, తెగించాలి. పిలవతకు భయపడ్డావా? కులానికి భయపడ్డావా? బంధువులకు కొట్టబడిపోయావా? ఈ రాత్రి యేసు దేహం నాకు కావాలి, యేసు నాకు కావాలి, యేసు నాకు కావాలి, యేసే కావాలి, యేసే కావాలి అని చెప్పే తెగించే ఒకడు లేవాలి. నీ సమాధి, నీ అవకాశం, నీ శక్తి, నీ ధనం, నీ ఐశ్వర్యం, నీ యొక్క అవకాశాలన్నీ కూడా ఈ రాత్రి మొదట దేవునికి ఇచ్చువాడవు కావాలి. బహుగా ప్రయాసపడ్డం, చెరైనా వెళ్ళడం, కష్టమైనా వెళ్ళడం, సువార్త సేవలో శ్రమించడం, జీవ గ్రంథమందు పేరు లిఖితం గావించబడడం. ఈ రాత్రి ప్రయాస లేకుండా ఉంటే శ్రమిద్దాం, శ్రమిద్దాం. ఉద్యమం రావాలి అంటే ప్రార్థన చేద్దాం. ఉద్యమం రావాలి, అందరూ తెరవండి ఒకసారి. ఉద్యమం రావాలి అంటే ఆతిథ్యం ఇచ్చే గాయి కావాలి, యవ సంఘాన్ని ప్రేమించే గాయి లేవాలి, పబ్లీలు కావాలి, నాయకత్వం లేవాలి, అన్నం పెట్టేవారు, అవకాశం ఇచ్చేవారు, కడుపు ఆకలి తీర్చేవారు, సేవకుడిని చూచుకునేవారు, దేశానికి దీపంగా ఉండే సేవకుడిని ఆరిపోకుండా కాపాడుకునే ఒక గాయి లేవాలి. మన కడుపు నింపుకోవడం కాదండి, మనం పండగలు, మనం సరదాలు, మన కార్యక్రమాలు, మన భోజనాలు కాదండి, మన డబ్బులు వారికి వీరికి కాదండి. నీ సొమ్ము, నీ కష్టం, నీ ప్రయాస ఈ రాత్రి పౌలికి చెందాలి, సేవకుడికి చెందాలి. వారి ఆకలి తీరాలి, వారు సేవ చేయాలి, వారు వాడు నెక్కాలి, వారు ప్రయాణం చేయాలి. దెస్సలోనికీలో, గలతీయలో, ఎఫెసులో, కొలస్సీలో, కొరింథీలో సంఘాలు కట్టబడాలి అంటే పౌలు బ్రతకాలి, సేవకుడు బ్రతకాలి. సేవకుడు బ్రతకాలి అంటే ఈ రాత్రి నీ ఆతిథ్యం ఇవ్వాలి, అన్నం పెట్టాలి, అవసరాన్ని తీర్చాలి, నేనున్నాను అని ఆదుకోవాలి. దేవా కృప నాకు ఇవ్వండి దేవాని. అందరం ఒకసారి నోరు తెరిచి స్వరమెత్తి చప్పట్లు కొడుతూ ఒక్కసారి ప్రభువుని పిలుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, గట్టిగా స్తోత్రం, స్తోత్రం గట్టిగా అండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన
అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే ఇస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే ఇస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవల్లియు నీవిచ్చినవేనయ్యా, నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, దర్శించండి. నేనేమైనా ప్రభువా లేపండి, నిన్ను స్తుతిస్తాను, లేపండి. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. చేద్దాం. సేవకుడు కష్టపడకూడదు, సేవకుడు ఆకలితో ఉండకూడదు, పోషించే పోషకులు కావాలి. ఆమేన్. చేద్దామండి, చెప్పకూడదు. తీర్మానం చేసుకుందాం, ఈ రాత్రి బలమైన కార్యక్రమం పొందాలి అని. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుతే సావైనా అది నాకెంతో మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే అది నాకెంతో మేలు. ఇదిగో దేవా ఉన్నానయ్యా, ఇదిగో దేవా ఉన్నానయ్యా. దయతో నన్ను కైకొనుమయా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. ఆరాధనా స్తుతి ఆరాధనా
స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. దగ్గరగా చప్పట్లు కొడుతూ దగ్గరగా నేనున్నాను ప్రభు చెప్తాం. గట్టిగా చెప్పండి చప్పట్లు. హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఆఖరిగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు ఫిలిప్ దేవరయ్య గారు ఆఖరి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదము బాణాదయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. జాన్ డేవిడ్ అయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంతంలో తన సేవకుని ద్వారా బలమైన అభిషేకము కలిగిన వర్తమానము ద్వారా దేవుడి ఈ ప్రాంతం నడిపించి ఇది మొదలుకొని దేవుడి ప్రాంతంలో అనేకమైన కార్యములు, అనేకమైన అద్భుతములు, అనేకమైన ఆత్మలు దేవుడు రక్షించలాగిన ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడ పరిశుద్ధుడు ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, ఈ రాత్రి కాలంలో నీ ఘనమైన శ్రేష్ఠ మనసు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. గతించిన 15 సంవత్సరాలు ప్రభు ఈ సంఘాన్ని మీరు కాచి కాపాడి ఇక నూతన సంవత్సరానికి బట్టి ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రభు అనేకమైన కార్యములు చేస్తున్నాములో జరుగునిగా మేము ప్రార్థిస్తున్నాం. నీ యొక్క బలమైన అభిషేకం మీరు కుమరించిన ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇక రాత్రి కాసులు ప్రభా నీ సేవకుని ద్వారా ప్రభా మీరు మాతో సూటిగా మాట్లాడుతున్న విధానం స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం ప్రభా. ఈ ప్రాంతంలో ప్రభా పరిచర్య చేసే వాళ్ళు చేస్తున్నాములో లేపబడునిగా మేము ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభా దగించిన వారు లేపబడునిగా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ యొక్క పరిచయలు ప్రయాసపడేవారు లేపని సహాయం ఇచ్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సేవకుని గణపరిచేవారు సహాయం ఇచ్చని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి కాస్తున్న ప్రభా ఈ ప్రార్థన ద్వారా ఈ ప్రాంతంలో అనేకమైన కార్యములు యేసునామములో జరుగునిగాక. పరిశుద్ధాత్మ అభిషేకం కుమరించండి, మరి సహాయం ఇచ్చని ప్రార్థిస్తున్నాం. యేసునామములో ప్రభా ప్రత్యేక చీకటి అంధకార శక్తులు చీకటి శక్తులు యేసునామములో బంధిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా ఇది మొదలుకొని ఇక సంఘములో నూతన కార్యములు జరుగునిగాక, ఆత్మలు కలుగునిగాక, యేసునామములో శక్తులు కూలిపోనిగాక ప్రార్థిస్తున్నాం. మరి సహాయం ఇచ్చిన ప్రార్థిస్తున్నామయ్యా. వాక్య మందిర సేవకులు మీరు జ్ఞాపకము చేసుకోండి. ఇంకా అనేకమైన ప్రాంతంలో సేవకులు వాడబడడానికి మీరు సహాయం ఇచ్చామని ప్రార్థిస్తున్నామయ్యా. మరి ముఖ్యంగా స్థానిక సంఘ శాఖలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ప్రాంతంలో అనేక దినాలు బట్టి పరిచయం చేయించండిగా ప్రభు. నీ సేవకునికి కావలసిన ప్రభు ప్రతి అవసరం యేసునామములో తీర్చబడినగా ప్రార్థిస్తున్నాం. ఈ సంఘాన్ని దీవించండి అయ్యా, బలపరిచి సహాయం ఇచ్చని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఆదరించేంత మీరు మాతో ఉన్న విధానం స్తుతిస్తూ యేసు క్రీస్తు నామములో ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్.